హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ రాఘవ్. మన ఛానల్ పేరు మన తెలుగు ఫిట్నెస్ అండ్ ఫ్యాషన్స్. మన ఛానల్లో న్యాచురల్ ఫిట్నెస్, ఫ్యాషన్, లైఫ్ స్టైల్, గ్రూమింగ్ రిలేటెడ్ టిప్స్, ట్రిక్స్ అండ్ హ్యాక్స్ గురించి మన వీడియోస్లో డీటెయిల్గా డిస్కస్ చేసుకున్నాం. అంతకన్నా ముందు మీరు కనుక మన ఛానల్కి కొత్తగా వచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మన గ్యాంగ్కి, మన ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ. ఇక మనం లేట్ చేయకుండా బేసిక్ వార్మప్లకు స్టార్ట్ చేసేద్దాం. హెడ్ రొటేషన్ అన్నమాట. ఫస్ట్లీ లెఫ్ట్ టు రైట్, రైట్ టు లెఫ్ట్ అనేది ఫ్రీగా నిదానంగా రొటేట్ చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల మన నెక్ పెయిన్ అనేది రాకుండా ఉండడానికి చాలా హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ షోల్డర్ అనేది ఈ విధంగా రొటేట్ చేయడం వల్ల మనం పుషప్స్, పుల్అప్స్ తీసేటప్పుడు జాయింట్ పెయిన్స్ పట్టేయకుండా ఫ్రీగా సపోర్ట్ చేస్తుంది మనం వర్కౌట్ చేయడంలో. మన వ్రిస్ట్ భాగం అనేది ఇది కూడా పుల్అప్స్ ఎక్కువగా తీస్తూ ఉంటాం మనం. ఆ విధంగా తీసేటప్పుడు వ్రిస్ట్ భాగం అనేది పట్టేయకుండా, జాయింట్స్ పట్టేయకుండా హెల్ప్ అవుతుంది. అలానే ఈ విధంగా హ్యాండ్స్ రొటేట్ చేయడం వల్ల మన బాడీ అనేది ఫ్లెక్సిబుల్గా, ఫ్రీగా అనేది మూవ్ అవ్వడానికి హెల్ప్ చేస్తుంది. ఈ విధంగా మన బాడీ ఫ్రీగా మూవ్ అవ్వడం వల్ల మనకు బ్యాక్ పెయిన్ ఎక్కువగా రాకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది. అలానే హిప్ రొటేషన్ అనేది చాలా మెయిన్ ఇంపార్టెంట్. ఈ విధంగా హిప్ రొటేషన్ సర్కిల్ మోషన్లో లెఫ్ట్ రైట్, రైట్ లెఫ్ట్ చేయడం వల్ల, అండ్ ఈ విధంగా మనం ఫ్రంట్గా బెండ్ అవడం వల్ల, వంకోవడం వల్ల మన బ్యాక్ పెయిన్ అనేది అదే విధంగా మనం గుంజలు తీసుకుంటాం ఉంటుంది. చాలా ఫ్లెక్సిబుల్గా ఈ విధంగా చేయడం వల్ల వర్కౌట్స్ అనేది మంచిగా బాగా చేసుకోవచ్చు. తర్వాత నీస్, మన మోకాళ్ళు అనేటిది ఫ్లెక్సిబుల్గా చేయడానికి మన థైస్, నీస్ ఈ విధంగా ఫ్రంట్కి లెగ్ పెట్టి స్ట్రెచ్చింగ్ చేయడం వల్ల వర్కౌట్స్ అనేది చాలా చాలా బాగా చేసుకోవచ్చు. అలాగే రన్నింగ్ చేయడానికి కూడా ఈ సింపుల్ స్ట్రెచ్చింగ్ అనేది చాలా బాగా ఉపయోగపడుతుంది. నెక్స్ట్ లెగ్, మన ఫాదర్ అనేది ఫ్రంట్ టు అప్ అండ్ డౌన్, రైట్ టు లెఫ్ట్, లెఫ్ట్ టు రైట్ ఈ విధంగా సర్క్యులర్ మోషన్లో రౌండ్గా తిప్పడం వల్ల లెగ్ పట్టేయకుండా ఉండడానికి హెల్ప్ అవుతుంది. నెక్స్ట్ ఇట్ ఈస్ ద మెయిన్ ఇంపార్టెంట్, వెరీ ఇంపార్టెంట్ కోబ్రా స్ట్రెచ్చింగ్ అనేది. ఈ కోబ్రా స్ట్రెచ్చింగ్ అనేది చాలా చాలా మంచిగా యూజ్ అవుతుంది మనకు. వెన్నెముక బాగా స్ట్రెచ్ అవుతుంది. అలాగే హైట్ ఇంక్రీజ్ అవ్వడానికి కూడా తోడ్పడుతుంది.
ఆర్చరీ స్ట్రక్చర్ లాగా ఉంటుంది. ఈ స్ట్రెచింగ్ చేయడం అనేది టోటల్ బాడీ అనేది రిలాక్స్గా స్ట్రెచబుల్గా మారుతుంది. సో ఫ్రెండ్స్, ఈ విధంగా క్రంచెస్ అనేది మనం ఈ విధంగా చేయడం వల్ల లోయర్ అబ్డామిన్ అనేది చాలా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. ఫ్యాట్ లాస్ కూడా అవుతుంది. టెన్ టు 15 రెపిటేషన్ చేయడం వల్ల మంచిగా బెనిఫిట్స్ అనేవి ఉంటాయి. సో మనం ఈ విధంగా లెగ్ రైజెస్ అనేది 10 to 15 రెపిటేషన్ చేయడం వల్ల మన లోయర్ అబ్డామినల్ ఫ్యాట్ అనేది కరగడానికి ఈజీగా మన బాడీకి హెల్ప్ చేస్తుంది. అలానే ఇంకో వేరియేషన్ వచ్చి సిజరింగ్ లెగ్స్. ఈ విధంగా చేయడం వల్ల ఒక 10 to 15 రెపిటేషన్ చేయడం వల్ల మన ఫ్యాట్ అనేది ఈజీగా కరగడానికి మన బాడీ సపోర్ట్ చేస్తుంది. అలానే సేమ్ క్రాసింగ్ లెగ్స్ అనేది క్రాసింగ్ సిజర్ లాగా ఈ విధంగా చేయడం వల్ల మంచిగా బెనిఫిట్ పొందొచ్చు. నెక్స్ట్ క్రాస్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ షోల్డరు రైట్ సైడ్ నీకి టచ్ చేయాలి. అట్లానే రైట్ సైడ్ షోల్డర్కి లెఫ్ట్ సైడ్ లెగ్ నీస్ అనేటివి ఈ విధంగా చేయాలి. అలాగే క్రాస్ ఓవర్ టో టచ్ అంటారు దీన్ని. ఈ విధంగా క్రాస్ ఓవర్ టో టచ్ చేయడం వల్ల లోయర్ యాబ్స్కి ఎఫెక్టివ్గా వర్కౌట్ అవుతుంది. నెక్స్ట్ ఈ వేరియేషన్ అనేది టో టచ్ క్రంచెస్ అంటారు దీన్ని. ఈ విధంగా క్రంచెస్ చేస్తూ ఈ టోస్ని టచ్ చేయడం వల్ల మన అప్పర్ యాబ్స్కి లోయర్ యాబ్స్కి మొత్తం ఈ అబ్డామిన్స్కి అంతా ఎఫెక్టివ్గా వర్క్ చేస్తుంది. నెక్స్ట్ పుషప్స్ అనేది ఏ విధంగా చేయాలో చూద్దాం. బేసిక్ వామప్ నుంచి వర్కౌట్స్కి షోల్డర్ విడ్త్ అనేది మనం ఈ విధంగా జానాలు అంటారు కదా, ఆ విధంగా జానాలు వేసుకొని నిదానంగా స్లోగా పుషప్స్ అనేది తీయాలి. ఈ విధంగా పుషప్స్ ఒకేసారి లేకుండా నిదానంగా కొంచెం గ్యాప్ తీసుకొని కొంచెం హోల్డ్ అయ్యి మళ్ళీ కొంచెం హోల్డ్లో పెట్టి మనం నిదానంగా పైకి లేయాలి. ఈ విధంగా లేయడం వల్ల మనకు పుషప్స్ చేసేటప్పుడు పడుతుంది. ఈ విధంగా పెయిన్ వచ్చేంత వరకు చేయాలి. అప్పుడే మజిల్ అనేది యాక్టివ్కి వస్తుంది. నెక్స్ట్ పుషప్స్ అనేది కొంచెం హాఫ్ సెకండ్ హోల్డ్ చేసి మళ్ళీ నిదానంగా కిందకు వచ్చి మళ్ళీ హాఫ్ సెకండ్ హోల్డ్, అట్లా నిదానంగా స్టార్టింగ్ 5 to 7 రెపిటేషన్స్ అనేది చేయాలి. ఈ విధంగా చేయడం వల్ల
మంచిగా పుషప్స్ అనేది పుషప్స్ ఈ విధంగా చేసుకోవచ్చు. నెక్స్ట్ లోయర్ బాడీలో వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి గుంజిల్ అంటారు కదా, సిటప్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఈ విధంగా లెగ్స్ వర్కౌట్ చేసేటప్పుడు ఎప్పుడు వర్కౌట్స్ అయిపోయిన తర్వాత మాత్రమే చేయాలి. ఎందుకంటే వర్కౌట్ అవ్వక ముందు కానీ ఈ విధంగా చేసినట్లయితే లెగ్స్ అనేది ఎక్కువగా పెయిన్ వస్తాయి. ఆ విధంగా పెయిన్ వచ్చినప్పుడు మనం ఇంక ఏ వర్కౌట్ కానీ చేయలేం. అందుకని లాస్ట్లో ఈ లెగ్స్కి వర్కౌట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. నిదానంగా డౌన్ అవుతూ ఎక్కువగా డౌన్ అయిపోకుండా చేయాలి.